దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. రోమా 4:7. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆశీర్వాదాల్లో ఉన్న ధన్యత, క్షమాపణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని ధర్మశాస్త్రానికి లోబడేవారు ధన్యులని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ధన్యత అంటే, ధన్యత అనగా కేవలం అంత బాగుండడమే కాదు, ధన కనక వస్తు వాహనాలు ఉన్నంత మాత్రాన్ని ధన్యకరము కాదు. ధన్యకరమైన స్థితి అంటే దేవుడు కోరుకున్న విధంగా జీవించడం. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అనగా ఉపదేశం అని అర్థం. కాబట్టి దేవుని ఉపదేశాలకు తలొగ్గే వారికి ధన్యకరమైన స్థితి, సంతోషము లభిస్తాయి. సిరి సంపదలు కలిగి ఉండడం ధన్యతే. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చక్కని కుటుంబం, ఇవన్నీ దేవుని దీవెనలే. దేవుని దీవెనల వలననే ఇవన్నీ మనకి కలుగుతున్నాయి. ఎందుకంటే దీర్ఘశాంతమూర్తి మన దేవుడు, ప్రేమ కలిగిన వాడు మన తండ్రి. మరి తన దేవుడు తన బిడ్డలను వదులుకుంటాడా? లేదు. తినడానికి తిండిస్తాడు, ఉండటానికి ఇల్లు ఇస్తాడు. ఇవన్నీ దేవుని దీవెనల వల్లనే మనకి ఏర్పడతాయి. ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ఇవి కావాల్సిందే కదా మరి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధానమైనది దేవునితో సంబంధం కలిగి ఉండడం మనిషికి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది అసలు ధన్యత. ఎలాగా? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో నిత్యము ప్రార్థనలతో గడపాలి. దేవునితో నిత్యము మాట్లాడుతుండాలి. దేవునితో నిత్యము దేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమందుల లేఖనాలను చదువుకుంటూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి. ఇవి ధన్యత. దేవుని కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడంలోనే నిజమైన సంతోషం కూడా ఉంటుంది. ఒక ధన్యతే కాదు. మన ధ్యానవాక్యంలోని ధన్యత, ఆశీర్వాదం ఇదేనని మనం గ్రహించాలి. మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లు జీవించకూడదు. దేవుడు కోరినట్టు జీవించడమే నిజమైన ధన్యత అని గ్రహించాలి. ప్రభువు నిమిత్తము వ్యతిరేక శక్తులైన నానా రకాల జనుల వలన కలిగే దౌర్జన్యాలు, శ్రమలు, ఆటంకాలను ప్రభు పేరిట ఎదుర్కొనవలసిందే. కీర్తనకారుడు రాజైన అనేక హింసలు, శోధనలు, అవమానాలు, శత్రుత్వాలు ఎన్నో ఎదుర్కొనేవాడు. అయినా సరే దేవుని ఆశ్రయాన్ని కోరుకునేవాడు. ఆయన ఒక పక్క ధన్యతకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంపద కలిగి ఉన్నాడు. అయినా ఆయన దేవుని ఆశ్రయాన్నే కోరుకుంటున్నాడు. అయితే దేవుడు బాధలను ఎదుర్కొనే వారి వైపు ఉంటాడు. తప్పకుండా బాధలు భరించే వారి వైపే ఉంటాడు. ఆ బాధలు ఏం చేయాలి? మనము ప్రభువుకు అప్పచెప్పాలి. ఆ వాక్యము కూడా మనము, ఆ కీర్తన మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119:92లో దేవుని ఆదరణ మాటను మనలను కాపాడుతుంది. ప్రభువుకు
కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నిత్యము మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో మేము నివసించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటూ నీకు నిత్యము ప్రార్థనలు మేము చేసుకుంటూ తండ్రి, మా బాధలు మా శ్రమలు నీ ద్వారానే మాకు విముక్తి కలుగుతున్నాయనే భావన మాలో కలిగేటట్లుగా తండ్రి మమ్మలను దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.